శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. వైశాఖ అమావాస్య 27 మే అత్యంత విశేషమైనటువంటి శుభదినం. మనందరం కూడా అత్యంత విశేషంగా ఆరాధించేటువంటి భగవంతులలో నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని. ఆయన పేరు చెప్పగానే మనలో ఉండేటువంటి చాలామంది తెలియనటువంటి భయానికి లోనవుతుంటాం. అలాంటి శని భగవంతుడిని ఆయన జయంతి ప్రయుక్తంగా విశేషంగా మన భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి అమావాస్య స్వామివారికి విశేషమైనటువంటి తిరుమంజనం, అదేవిధంగా మహాసుదర్శన నారసింహ హోమం, ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే శని జయంతి సందర్భంగా అత్యంత విశేషంగా శనిగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా విశేషమైనటువంటి శని మూలమంత్ర హోమం, అదేవిధంగా స్వామివారి యొక్క మహాసుదర్శన నారసింహ హోమాన్ని కూడా చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి శని బాధలు ఉన్నప్పటికీ కూడా ఏలనాడు శని, అర్ధాష్టమ శని, జన్మశని, ఇలా ఎలాంటి ఇబ్బంది శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాశులు కావచ్చు, షష్టగ్రహ కూటమి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క వైశాఖ మాస అమావాస్య నాడు జరిగేటువంటి యొక్క హోమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు. సర్వే జనా సుఖినో భవంతు.